అందరికీ సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. ఇకపోతే ఈరోజు ఒక పెద్ద వివాదానికి పరిష్కారాన్ని ఇవ్వాలని మేము ముందుకు వచ్చాను. అదేంటంటే దేవుడు ఒక్కడా అనేకుల యొక్క ప్రశ్నకు ఇంకా తిరుగులేనటువంటి సమాధానాన్ని మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. తొందరపడకుండా వీడియో చివరి వరకు చూడాలని మిమ్మల్ని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఇకపోతే ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒకటి గమనించండి. దేవుడు అనేకులు అని అనుకోవడం వల్ల ఈరోజు ప్రపంచంలో ఎన్ని భయంకరమైనటువంటి మతపరమైనటువంటి వివాదాలు జరుగుతున్నాయో మనకు తెలియదు కాదు పిల్లలు. మతాలకి మధ్య ఎలాంటి ఘర్షణలు రోజు రోజుకి పెరుగుతున్నాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే అనేకమైనవి ఉన్నాయని మనుషులు అభిప్రాయపడుతున్నారు గనుక ఈ వివాదాలు కలుగుతున్నాయి. లేదు, ఒకటే ఉన్నప్పుడు అసలు వివాదాలకు తావే లేదు. ఏంటని మీ మాట నాకు అర్థం కాలేదంటే గనుక ఒక ఉదాహరణ ద్వారా ఇప్పుడు చెప్పిన విషయాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లలు. ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు తండ్రి వస్తా ఇంటికి వస్తా ఆ ఇద్దరి పిల్లలకు కూడా ఒకే విధమైన ఒకే రంగు ఉన్నటువంటి ఒక ఆట వస్తువునిచ్చినప్పుడు ఆ పిల్లలిద్దరు కూడా కొట్టుకునే అవకాశము ఉండదు. అలా కాకుండా తండ్రి గనక వారిద్దరికి వేరు రంగుల్లో ఉన్నటువంటి వేరు ఆట వస్తువుని తెచ్చి ఆ ఇద్దరి పిల్లలకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నీది నాకు కావాలని, నీ దానికంటే నాది బాగా ఉందని వారిద్దరు కూడా గొడవలు పెట్టుకుని వారిద్దరు కూడా కొట్టుకుని గిల్లుకుని ఏడ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ ఉన్నప్పుడు అనేకములు ఉన్నప్పుడు వివాదములు కూడా అనేకములు అవుతాయి. ఒక్కడున్నప్పుడు వివాదములు అనేవి ఉండవు. అయితే ఈ రోజుల్లో మత విషయంలో అనేక వివాదాలు జరుగుతున్నాయి పిల్లరా. ముఖ్యంగా మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని, మాకెంతమంది దేవుళ్ళని, ఇలాగ మనుషులు ఒకరినొకరు దూషించుకుంటూ ఒకరినొకరు ద్వేషించుకుంటూ అసలు నిజమైన దైవాన్ని వారు దూరం చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే మీరు ఓపికగా చివరి వరకు వినాలని నేను మీకు మనవి చేసుకుంటూ ఒక ముగ్గురు ప్రముఖమైనటువంటి వ్యక్తులు నోట నుండి కొన్ని విషయాలు మీకు వినిపించిన తర్వాత నేను వాటికి సమాధానం ఇస్తాను. ఈ వీడియో తర్వాత మీరు క్రైస్తవులైనా హైందవులైనా ముస్లిమ్స్ అయినా ఏ మతము వారైనా సరే మీకు ఒక స్పష్టమైనటువంటి వివరణ వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు తీసుకోవాల్సినటువంటి స్టెప్ ఏంటో నేను తర్వాత చెప్తాను. అయితే చూడండి పిల్లరా, ముఖ్యంగా మొదటి ఆయన సుపరిచితులు మంచి ప్రవచనకర్త అయినటువంటి శ్రీ గరికిపాటి నరసింహారావు గారు. ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి మనందరం కూడా వినే ప్రయత్నం చేద్దాం ఓపికగా. ఒకే దైవాన్ని రకరకాలుగా భావించడం. దైవం ఒక్కడే, కృష్ణుడే లేదా రాముడు. మీరందరూ విన్నట్లయితే పిల్లరా, ఇక్కడ గరికిపాటి నరసింహారావు గారు పెద్దలు, చాలా అనుభవజ్ఞులు, చాలా వాక్చాతుర్యం కలిగినటువంటి ఒక మంచి వక్త. ఆయన ఏమని చెప్పారంటే దేవుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే, పరమాత్మ ఒక్కటే అని ఆయన స్పష్టంగా ఆయన చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. సెకండ్, ఈయన కూడా ఒక మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి, పెద్ద ఆయన. ఈయన ఎవరంటే ఈయన పేరు ఏంటంటే శ్రీ చిన్నాజీయర్ స్వామి గారు. ఈయన ఏమన్నా చూద్దాం. దేవుడు ఒక్కడా, 1000 మందా, అయితే 1 కోటి మందా, 33 కోట్ల? ఒక్కడే. దేవుళ్ళు ఇద్దరు ఉండరు. దేవుళ్ళు అనే ప్లూరల్ నెంబర్ రాంగ్ అండి. ఆకాశాలు అంటారు ఎప్పుడైనా? గాలి, ఎయిర్స్ అంటారు ఎప్పుడైనా? అనరు. ఇట్స్ రాంగ్ యూసేజ్ కదా. అలాగే దేవుళ్ళు కూడా రాంగ్ యూసేజ్. చూడండి, నేను చూపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏదో ఆషామాషి కలిగినటువంటి వ్యక్తులు అనుకుంటే పొరపాటు పిల్లలు. వీళ్ళు ఎవరంటే ఈరోజు హైందవ ధర్మానికి లేదా హైందువులకు లేదా హైందవ మతానికి తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన మూల స్తంభాలు వీళ్ళు. సో అలాంటి వారు ఎలా మాట్లాడుతున్నారో మీరు ఆల్రెడీ విన్నారు. ఏమంటున్నారంటే దేవుడు ఒక్కడే, 1 కోటి మంది కాదు, 10 కోట్ల మంది కాదు, దేవుడు ఒక్కడే. దేవుడు అనేది సింగులర్, ఫ్లోరల్ కాదు, బహువచనం కాదు, ఏకవచనం అని ఆయన స్పష్టంగా ఆయన చెప్పడం అనేది జరిగింది పిల్లలు. మూడవ ఈయన పేరు ఏంటంటే శ్రీ సత్యసాయి బాబా గారు. ఈయన కూడా ఏమని చెప్పారో ఒకసారి ఆలకించండి. దైవం ఒక్కడే, పేర్లు అనేకంగా ఉంటున్నాయి. ఒక్కొక్కరు దాని గురించి ఒక మతంగా స్థాపించుకుంటూ వచ్చారు. ఈ మతములు వేరు కాదు, మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే. వస్త్ర భేదము వేరు, వస్తువు ఒకటే. శృంగారములు వేరు, బంగారం ఒక్కటే. పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే. జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కడే. జాతి నీతులు వేరు, జన్మం ఒకటే. ఇక్కడ మనం విన్నట్లయితే పిల్లరా, శ్రీ సత్యసాయి బాబా గారు కూడా ఏమంటున్నారంటే దేవుడు ఒక్కడే అని కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పారు.
మనం ముందు విన్నటువంటి గరికిపాటి నరసింహారావు గారు కానీ, లేకపోతే శ్రీ చిన్నాజీయర్ స్వామి గారు కానీ, లేకపోతే శ్రీ సత్యసాయి బాబా గారు కానీ, వీళ్ళ ముగ్గురు ఏం చెప్తున్నారంటే దేవుడు ఒక్కడే, పరమాత్మ ఒక్కటే, దైవము ఒక్కడే అని వారు స్పష్టంగా చెప్తున్నారు. దేవుళ్ళు అనే పదాన్ని పెట్టుకుని అందులో ఏ దేవుడో మనకు తెలియకుండా గందరగోళం అయిపోవడం కంటే కూడా మొదటిగా మనము వీరి మాటలను బట్టి గాడ్ ఈజ్ వన్ అని మనము తెలుసుకుని సెకండ్ స్టెప్ ఏంటంటే హూ ఈజ్ గాడ్. మొదటేమో మనకి ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది. ఈ వీడియో మీరు చూస్తే మీకు అందరికి అర్థమైపోయి ఉండాలి. దేవుడు ఒక్కడే, పరమాత్ముడు ఒక్కడే, పరమాత్మ ఒక్కటే, భగవంతుడు ఒక్కడే. ఇది మనకు అర్థమైపోయిన తర్వాత నెక్స్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆ ఒక్కడైన దైవము ఎవరు. అర్థమైంది ప్రియులారా? ఇప్పుడు ఒక్కడ నాకు అర్థమైపోయింది. ఇప్పుడు సెకండ్ ఆ ఒక్కడైన దైవం ఎవరు అనేది మనం అందరం కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. హైందవ సహోదరులకి నేను ఇస్తున్నటువంటి సలహా ఏంటంటే, మీకు బైబిల్ చదవడం ఇష్టం లేకపోతే, మీకు బైబిల్ అనేది నచ్చకపోతే, దయచేసి నిజ దైవాన్ని తెలుసుకోవటానికి నేను ఇస్తున్నటువంటి ఒక చిన్న సలహా ఏంటంటే, మీ చేతిలో ఉన్నటువంటి హైందవ గ్రంథాలను చదవండి. ఎందుకంటే హైందవ గ్రంథాల నిండా నిజ దేవుని గుర్తులున్నాయి. హైందవ గ్రంథాలను గనక మీరు చదవగలిగితే నిజ దేవుణ్ణి తెలుసుకోవచ్చు. మీకు బైబిల్ చదవడం ఇష్టం లేకపోతే, కాబట్టి ఒక్కడై ఉన్న దేవుణ్ణి తెలుసుకోవడం ఎలా అంటే, హైందవ సహోదరులు వారు తమ మత గ్రంథాలను చదివినట్లయితే ఖచ్చితంగా వారు నిజ దేవుణ్ణి తెలుసుకోగలరు. ఎందుకంటే మీ కవీశ్వరులే చెప్తున్నారు, మన హైందవ గ్రంథాలు చెప్తున్నాయి దేవుడు ఒక్కడే అని. ఇప్పుడు గరికిపాటి నరసింహారావు గారు కానీ, లేక చిన్నాజీయర్ స్వామి గారు కానీ, లేకపోతే శ్రీ సత్యసాయి బాబా గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే ఒక్కడే దైవం అని చెప్పారు కదా. ఎలా చెప్పారు? గ్రంథాలు రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఒక్కడే దైవము అని రాసిన గ్రంథాల్లో ఆ ఒక్కడైన దేవుడెవరో కూడా రాసే ఉంటుంది కదా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, హైందవ సహోదరులకు నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు మీ గ్రంథాలను చదవండి. ఏ గ్రంథాలను చదవకుండా ఎవరో ఒకళ్ళు దేవుడై ఉంటారండి అని చెప్పేసి మనము గుడ్డిగా వెళ్ళకూడదు ప్రియులారా. కాబట్టి ఈ రోజులు ఎందుకు ఇలా మతాల మధ్య ఇన్ని వివాదాలు కలుగుతున్నాయంటే, ఒక్కడై ఉన్న దేవుణ్ణి మనుషులు గుర్తించలేకపోవడం వలనే. సో దేవుడు ఒక్కడై ఉన్నాడు, గాడ్ ఈజ్ వన్. కానీ ఆ దేవుడు ఎవరు అనేది నెక్స్ట్. కాబట్టి దీనికి నేను ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, మీరు మీ గ్రంథాలను చదివితే నిజ దేవుడు మీకు దొరుకుతాడు. ఎందుకంటే దేవుడు వెతికితే దొరుకుతాడు. కాబట్టి ఈ రోజు నుండి వెతకండి, నిజమైన దేవుడు ఖచ్చితంగా మీకు దర్శనం అవుతాడు. అందులో ఎటువంటి సందేహము లేదు. దేవుడు ఒక్కడై ఉన్నాడు. ఆ ఒక్క దేవుడు ఎవరు అనేది నేను చెప్పడం కంటే కూడా అది మీ విజ్ఞతగా విడిచిపెడుతున్నాను. మీరు పరిశీలన ద్వారా మీరు తెలుసుకోగలరు. మీరు తెలివైన వారు, అది నాకు తెలుసు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించి పరిశీలించి నిజమైన దేవుని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి ఈ వీడియోని క్రైస్తవులు కనుక వీక్షించుంటే ఈ వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో, వాట్సాప్ స్టేటస్లో, అలాగే మీ కుటుంబీకులకు, ఇరుగు పొరుగు వారికి, బంధువులందరికీ కూడా షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ కూడా దేవుని యొక్క చల్లని దైవ దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.